హాయ్ అండి. నమస్తే. నేను ఇందిర. వెల్కమ్ బ్యాక్ టు ఇందిరాస్ పసుపుల. నేను కిచెన్ కౌంటర్ టాప్‌ని ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా మెయింటైన్ చేస్తాను అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కిచెన్ చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంచుకోవచ్చు. సో, కిచెన్ కౌంటర్ టాప్‌ని అలాగే గ్యాస్ స్టవ్‌ని వాష్ చేసుకునే ముందు వాటిపైన ఉండే ఫుడ్ పార్టికల్స్‌ని ముందు తుడిచిపెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఉండే స్టాండ్స్, కౌంటర్ టాప్ మీద ఉండే చిన్న చిన్న ఐటెమ్స్ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు వాష్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడైతే నేను అన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే నేను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 చిన్న గిన్నెలంత వాటర్ వేస్తున్నానండి. మనకు తగినంత వేసుకోవచ్చనమాట తుడుచుకునేదానికి కాబట్టి. అలాగే క్లీనింగ్ వెనిగర్ అని దొరుకుతుందండి. క్లీనింగ్ వెనిగర్ ఒక హాఫ్ గ్లాస్ వేసాననమాట. వేస్తున్నాను. అలాగే విమ్ లిక్విడ్ ఏస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ అంతా. అలాగే వంట సోడా అండి. ఒక 2 స్పూన్స్ అంతా వేసుకున్నాను. వెనిగరు, వంట సోడా వేయడం వల్ల మనకి యాంటీ బ్యాక్టీరియల్ కింద కూడా పనిచేస్తుందండి. కౌంటర్ టాప్ మీద, స్టవ్ మీద, టైల్స్ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు. ఇది వాష్ చేసుకునే ముందు వెనిగరు, వంట సోడా అప్లై చేయడం వల్ల దాని మీద ఉండే జెర్మ్స్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివన్నీ కూడా చచ్చిపోతాయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద మొత్తం కౌంటర్ టాప్‌కి, టైల్స్‌కి అన్నిటికి అంటించి పెట్టేద్దాం ఫస్ట్. ఇప్పుడు స్టవ్ మీద ఉండే స్టాండ్స్, బర్నర్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నామండి. ఆ బర్నర్స్ కూడా ఏదైనా హోల్స్ పడింటే బుడకపోయుంటాయి కదా! అవి గూడా మనము ఆ వాటర్‌లో వేసామంటే చక్కగా నానిపోతాయండి. ఇప్పుడైతే అన్నీ తీసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఆ బర్నర్స్ కూడా తీసుకొని మనం అందులోనే వేసామంటే లిక్విడ్‌లోనే చక్కగా నానుతుంటాయండి. మనం ఎందుకంటే పని అయిపోయేంత వరకు కూడా అవి నానుతుంటాయి కాబట్టి చక్కగా నీట్‌గా అయిపోతాయి. ఇప్పుడైతే నేను అదే లిక్విడ్‌ని మొత్తం మనం స్టవ్ మీద, కౌంటర్ టాప్ మీద, టైల్స్‌కి అన్నిటికి అప్లై చేసి పెట్టేసుకోవాలి ఫస్ట్. అలా వెనిగరు, వంట సోడా ఇవి మనం వేయడం వల్ల మనము చిన్న స్టవ్ దగ్గర గానీ, కౌంటర్ టాప్ మీద గానీ ఏదైనా చిన్న చిన్న పురుగులు గానీ ఇలాంటివి తిరుగుతూ ఉంటాయి గదా! అలా గూడా లేకుండా మనకు చక్కగా నీట్‌గా అయిపోతుందండి. ఎందుకంటే వెనిగర్ మనకు యాంటీ బ్యాక్టీరియల్‌గా గూడా పనిచేస్తుంది గాబట్టి, మనకు చక్కగా ఇవి వేసుకున్నామంటే మనం నీట్‌గా ఉంటుంది. మనకు చిన్న చిన్న పురుగుల్లాంటివి గూడా ఎలాంటివి వాసన ఇలాంటివి లేకుండా ఉంటుంది. చక్కగా ఇదంతా స్టవ్ వెనక బ్యాక్ సైడ్ మనకు స్టై టైల్స్ అంతా నీట్‌గా అప్లై చేయండి. ఒక 2 నిమిషాలు వదిలేసినామంటే చక్కగా నానిపోతుందండి. నానిన తర్వాత మనం స్టవ్ వెనక బ్యాక్ సైడ్ స్క్రబ్బర్ తీసుకొని నీట్‌గా తుడిచి మనము క్లీన్ చేసినామంటే మనం చిట్లినేటివి ఆయిల్ గానీ, ఏదైనా చుక్కలు ఉంటాయి గదా! అలాంటిదంతా గూడా నీట్‌గా అయిపోతుంది. మనం స్టవ్ మీద తుడిచేటప్పుడు మాత్రం స్టవ్ మీద మనము స్టీల్‌ది స్క్రబ్బర్ వాడకూడదండి. గీతలు పడతాయి కదా! అలా వాడకుండా మనము ఆహ్, స్పాంజ్ గానీ, లేదంటే స్క్రబ్బర్ గ్రీన్‌ది అలా స్మూత్‌గా ఉండేటివి వాడితే మనకు నీట్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు స్టవ్ మీద తుడుస్తున్నాను చూడండి. నీట్‌గా అన్నీ నానినాయి కాబట్టి మనం ఇలా రుద్దామంటే చక్కగా మనకు అంత నీట్‌గా క్లీన్ అయిపోతుంది. చూడండి ఒక్కసారిగా రుద్దినామంటే నీట్‌గా అయిపోయింది కదా! ఒక 5 నిమిషాలు అలా ఉంచేసినామంటే చక్కగా నీట్‌గా నానిపోతాయి కాబట్టి, మనకు నీట్‌గా తుడిచేసుకోవచ్చు మొత్తము. అలాగే ఇలా వాష్ చేసుకునే ముందు వెనిగర్, వంట సోడా అప్లై చేయడం వలన దీని మీద ఉండే జెర్మ్స్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివన్నీ కూడా చచ్చిపోతాయండి. బర్నర్స్ మీద వాటర్ పడకుండా తుడుచుకోవాలి. లేకుంటే వాటిపైన దానికి సరిపడే బౌల్స్ ఉంటే మూసిపెట్టండి. ఇలా మూసిపెట్టడం వలన పైప్ లైన్‌లోకి వాటర్ పోకుండా ఉంటుంది. స్టవ్ మీద వాటర్‌తో కడిగినప్పుడు జాగ్రత్తగా కడిగేసుకోండి. ఇలా వాటర్‌తో కడిగేసుకున్న తర్వాత ఒక క్లాత్ ఉంటుంది గదా! క్లాత్ తోటి మనం నీట్‌గా తుడుచుకున్నామంటే క్లాత్ లేదంటే వైపర్ లాంటిది దొరుకుతుంది గదండీ! ఆ వైపర్‌లు కూడా మార్కెట్‌లో దొరుకుతాయి గాబట్టి, ఆ వాటర్‌నంతా తీసేయొచ్చనమాట. నేను ముందు పైన పైన ఉండేదంతా ఒకసారి క్లీన్ జేస్తున్నానండి. అంత నీట్‌గా ఒకసారి ఆ వాటర్‌తో మామూలు రెగ్యులర్‌గా వాడే క్లాత్ ఉంటుంది కదా! ఆ క్లాత్ తోటి చేస్తున్నాననమాట. ఇలా మనం అప్పటికప్పుడు మనము నెలకొకసారి ఇలా చేసుకోవడం వల్ల మనకు నీట్‌గా ఉంటుంది. కౌంటర్ టాప్ గానీ, స్టవ్ గానీ, చిమ్నీ దగ్గర గానీ, మొత్తం టైల్స్ గానీ నీట్‌గా ఉంటాయి గదండీ! చూడ్డానికి కూడా మనకు కూడా నీట్‌గా ఉంటుంది.
మనకు నీట్‌గా ఉంటేనే వంట చేయాలనిపిస్తుంది కదా! అలా చక్కగా మనం రోజు ఒకసారి తుడుచుకున్నామంటే నీట్‌గా అయిపోతుందండి. ఇప్పుడైతే నేను బీకో వాళ్ళది రీయూజబుల్ మల్టీపర్పస్ టవలు తెప్పించుకున్నానండి. నేను తెప్పించి కూడా 6 మంత్స్ అయింది. ఇదైతే అప్పుడప్పుడు వాడుతూ ఉన్నాను. నేను ఎప్పుడు ఇంకా వీడియోలో చూపించలేదు. ఇప్పుడైతే చూపిస్తున్నా చూడండి. తుడుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకు మామూలు క్లాతులయితే స్మెల్ రావడం ఇలాంటివి జరుగుతుంటాయి కదండీ! ఈ క్లాత్ అయితే మనకు అలా కాకుండా నీట్‌గా వస్తుందండి. ఇప్పుడైతే ఫైనల్‌గా నేను రీయూజబుల్ మల్టీపర్పస్ మన టవల్ తోటి నేను క్లీన్ చేస్తున్నాను. ఇది బ్యాంబూతో తయారు చేశారండి. అందుకు నీట్‌గా వస్తుంది. మనకు చక్కగా ఉంటుంది అన్నమాట. మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే నేను అమెజాన్‌లో తెప్పించుకున్నానండి. లింక్ అయితే పెడతాను. ఇప్పుడైతే చూడండి ఆ క్లాత్ తోటి నేను మొత్తం నీట్‌గా తుడుస్తున్నాను. మనము ఇంతకుముందు క్లాత్‌తో తుడిచినాము. మనము స్క్రబ్బర్‌తో రుద్దినాం. అయినా కూడా మనకు ఈ క్లాత్ తోటి తుడిచినప్పుడు నీట్‌గా మనకు చిన్న చిన్న చూడండి డస్ట్ అంతా నీట్‌గా వచ్చేసిందనమాట. దాన్ని నీట్‌గా మనం పిండుకున్న తర్వాత ఇప్పుడైతే మనము మిక్సీ ఉంటుంది గదండీ! మిక్సీని గూడా క్లీన్ చేస్తున్నాననమాట ఆ టవల్ తోటి. ఈ టవల్ తోటి మనము ఫ్రిడ్జ్‌లు క్లీన్ జేసుకోవచ్చు. లేదంటే కబోర్డ్స్ ఇలా మిక్సీలు ఇలాంటివన్నీ కూడా నీట్‌గా క్లీన్ అయిపోతాయి ఒకసారి తుడిచామంటే. మిక్సీ గూడా అప్పుడప్పుడు ఇలా తుడుచుకుంటూ ఉంటే మనకు ఎక్కువ రోజులు బాగా పనిచేస్తుంది గదండీ! అప్పుడు మనం నీట్‌గా క్లీన్ జేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒకసారి క్లాత్‌ని పిండేసుకొని, మళ్ళీ నేను కబోర్డ్స్ అవి ఒకసారి తుడుచుకొనొస్తానండి. తుడుచుకుంటే నీట్‌గా ఉంటాయి కదా! కబోర్డ్స్ కూడా మనం అప్పుడప్పుడు రోజు హ్యాండిల్స్ ఇలా మనం చేతులు జిడ్డు చేతులు ఏవి పడితే అవి పెడుతుంటాం కదా! అవి అందుకు మనకు మురికి పట్టిపోయినట్లు ఉంటాయి. ఇలా అప్పుడప్పుడు తుడుస్తూ ఉంటే నీట్‌గా మనకు ఫ్రెష్‌గా చక్కగా కనిపిస్తాయి చూడండి. దాని మీద డస్ట్ లేకుండా. ఇది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇది మనం మన ఈ క్లాత్ పెట్టేసుకున్నామంటే నీట్‌గా ఎక్స్‌ట్రా వాటర్ అంతా కూడా చక్కగా మనము అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకసారి అలా పిండేసి తుడిచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే అంతా కౌంటర్ టాప్ మొత్తం టైల్స్ అన్నీ క్లీన్ అయిపోయినాయి కదా! ఇలా క్లీన్ అయిన తర్వాత అన్నీ మనం ఐటెమ్స్ అన్నీ ఎక్కడ మనం కౌంటర్ టాప్ మీద ఉన్న ఐటెమ్స్ అన్నీ మళ్ళీ చక్కగా సర్దేసుకోవచ్చు. ఇలా నేనైతే 1 మంత్‌కి ఒకసారి మాత్రమే డీప్ క్లీన్ చేస్తానండి. రెగ్యులర్‌గా అయితే తుడుచుకుంటూ ఉంటాం కదా! మనము డైలీ కిచెన్ క్లీనింగు ఉంటాయి కదా! వాటితోటి తుడుచుకుంటూ ఉంటాము. నేను ఇలా అయితే ఆహ్, రోజు ఒకసారయితే ఇలా సరిపోతుంది. మనం రెగ్యులర్‌గా డీప్ క్లీన్ చేయాలంటే 1 మంత్‌కి ఒకసారి చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను బర్నర్స్ కూడా క్లీన్ చేస్తున్నాను. ఒక 2 అవర్స్ అలాగే వదిలేసి మళ్ళా క్లీన్ చేస్తున్నానండి. ఇప్పుడు నీట్‌గా క్లీన్ అయిపోయినాయి చూడండి చక్కగా. ఇందాక ఎంతనా బ్లాక్‌గా ఉన్నాయి కదా! ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా అయిపోయినాయి. ఆ వాటర్‌లోనే వేసిన్నాను. ఒక 2 అవర్స్ ఎక్స్‌ట్రా అలాగే వదిలేసి తర్వాత నేను క్లీన్ చేశానండి. నీట్‌గా అయిపోయినాయన్నమాట. ఇలా ఈ విధంగా మనం మంత్లీ వన్స్ చేసుకుంటున్నామన్నమాట. ఇలా అంతా మనము డ్రై అయిపోయిన తర్వాత అన్ని ఐటెమ్స్ మళ్ళా సర్ది పెట్టుకున్నామంటే నీట్‌గా ఉంటుంది. ఎప్పుడైనా పాలు గాని, పప్పు గాని పొంగినప్పుడు వెంటనే క్లీన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఎండిపోయిందంటే క్లీన్ చేయడం చాలా కష్టం కదా! వెంటనే క్లీన్ చేసుకుంటే పని తగ్గుతుంది. మనకు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నీట్‌గా, హైజీన్‌గా మెయింటైన్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకే అండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ అండి. థాంక్ యూ.